హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్యూస్ వ్లాగ్. ఇవాళ మన సెకండ్ కంట్రీ లిస్ట్లో స్టార్ట్ అవుతుంది. నిన్న నిన్న నేను ఉన్నది వియన్నాలో, ఆస్ట్రియా కంట్రీలో. సో అక్కడ ఓన్లీ నిన్న మాత్రమే ఉన్నా. సెకండ్ కంట్రీ లిబియానాకు వచ్చేసా ఇవాళ. లిబియానా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్లోవేనియా. ఓకే, స్లోవేనియాలో ఈ 2-3 డేస్ ఉంటాం. 3 డేస్ ఉంటాం స్లోవేనియాలో. వియన్నాకి మళ్ళీ వెళ్తా, యాక్చువల్గా ఆస్ట్రియాకి మళ్ళీ వెళ్తా. అందుకే బాయ్ చెప్పిన వీడియో మీకు ఆస్ట్రియా మీద లేదు, అది లాస్ట్ పోస్ట్ చేస్తా. సో స్లోవేనియా కవర్ చేసిన తర్వాత, ఇటలీ కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో దేశం అనుకుంటాం, ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫోర్త్ కంట్రీ ఏంటో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆస్ట్రియాకి వెళ్తాను. నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను అనమాట. సో అప్పుడు ఆస్ట్రియా ఫుల్ వీడియో మీకు చూపిస్తా. ఇక్కడైతే ఇదిగో నైట్ ఆ బస్ ఎక్కి, అదిగో కనిపిస్తుంది బస్సు ఎక్కి వచ్చేసా. జస్ట్ 12ంటికి బస్సు ఎక్కాను, 3ంటికల్లా దిగిపోయా. ఓన్లీ 4 అవర్స్ జర్నీ. చూద్దాం ఎలా ఉంటుందో లిబియానా. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే జుబ్లిజానాలో ఉన్నాం. జుబ్లిజానా స్లోవేనియా క్యాపిటల్ సిటీ. చాలా బాగుంది టౌన్, చాలా పీస్ఫుల్, లెస్ క్రౌడ్, చాలా మంచి బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి. చూపిస్తాను, నేను వెళ్తున్నా కదా. యాక్చువల్గా బ్రష్ చేయడానికి పొద్దునే వచ్చా. పొద్దునంటే 10 అయింది అనుకోండి. నేను నైట్ జర్నీ చేశా కదా, సో పడుకొని ఇప్పుడే లేచి పేస్ట్ మర్చిపోయా. పేస్ట్ కోసం వచ్చా, లిటిల్కి వెళ్దామని. సో ఎర్లీ మార్నింగ్, క్రౌడ్ తక్కువ ఉంది, చాలా బాగుంది లైక్ సిటీ. ఇది నేను తీసుకున్న హాస్టల్ రూమ్ దగ్గర నుంచి పై వ్యూ అనమాట. సో పీస్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఓన్లీ నీకు చూసారా, పైన ఏమో పెంకులు ఉన్నాయి, కిందేమో మామూలు మన బిల్డింగ్ టైప్. ఆల్మోస్ట్ సిటీలో హౌసెస్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఫస్ట్ మనం ఏదైనా ఒక సిటీకి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాం, ఆర్కిటెక్చర్ ఎలా ఉందని చూస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ నార్మల్ మన ఇండియాలో చూసిన స్టైల్ ఆఫ్ బిల్డింగ్సే ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. కానీ పైన ఏమో స్లాబ్ లేకుండా పెంకులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక మార్కెట్ జరుగుతుంది. ఇవాళ సండే ప్లస్ క్రిస్మస్ వీక్, క్రిస్మస్ మార్కెట్ అనుకోండి, లేదంటే సండే మార్కెట్ అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే అన్ని పాత ఐటమ్స్, ఓల్డ్ ఐటమ్స్, మన పాత కాలంలో యూజ్ చేసిన మొబైల్ ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్స్ కానీ, లేకుంటే అన్ని ఆర్నమెంట్స్, ఆ పాత రాజుల టైంలో యూజ్ చేసే ఆర్నమెంట్స్ చూస్తున్నా కదా. ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, బాగుంది ఫోటో ఫ్రేమ్ అది. ఇక్కడ కూడా చాలా పాత ఆర్నమెంట్స్ ఉన్నాయి, డిజైన్స్. మనకి మేకప్ కిట్ ఉంటుంది కదా, అలాంటివి అనమాట, పాతవి ఇవి. చాలామంది తీసుకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు పాత ఐటమ్స్ ప్యాషన్ ఉంటుంది కదా, కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్స్ అనమాట. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అఫ్కోర్స్ ఇవి కూడా భూతద్దాలు చూసారా, మనం చిన్నప్పుడు ఓన్లీ ఇవి తెలుగు బుక్స్లో లేదా ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో చూస్తాం, లేకుంటే మాయాబజార్ లాంటి సినిమాల్లో చూస్తాం. కానీ రియల్గా ఎక్కడ ఉంది, నేను చూసాను అనమాట, చెక్ చేశాను, నిజంగా కనిపిస్తుందా బాగా అని. బాగానే కనిపిస్తుంది, చాలా మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది ఇవన్నీ గ్లాసెస్, బోర్డర్దాలు. తర్వాత ఇంకా చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. మార్కెట్ అంతా ఇవే పాత వస్తువులు ఉన్నాయి ఈ మార్కెట్లో, ఇక్కడ ఈ స్పెషల్గా ఈ ప్లేసెస్లో. మ్యూజిక్, పాటలు. పాతకాలంలో రేడియో ఆన్ చేస్తే, రేడియో కంటే ముందు ఒక ప్యాషన్, ఒక గొడుగులాగా, ఒక చిన్న పైప్ లాగా ఉండి ప్లే చేయగానే తిరుగుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. అదే ఇది ఇక్కడ స్పెషల్గా చూసా, బాగుంది. అండ్ ఇవన్నీ చాలా రింగ్స్, ఇవన్నీ రొటీన్. పాతకాలంలో రాజులు వేటకులు పులిచెరము తీసుకొచ్చినట్లు ఇవి కూడా పులిచెరముతో కుట్టినట్లు ఉన్నాయి డ్రెస్సులు. ఈ వింటర్లో ఇలాంటి క్లైమేట్లు ఇలాంటివి చాలా బాగుంటుంది. ఈ కోల్డ్ వెదర్కి ఈ డ్రెస్ చాలా బాగుంటాయి ఇవి వేసుకోవడానికి.
కానీ కాస్ట్ చూసిన తర్వాత గుండె పగిలిపోయింది. సో కొనలేదన్నమాట. కానీ బాగున్నాయి నిజంగా. ఇవి యానిమల్ స్కిన్తో చేసినట్లు అనిపిస్తున్నాయి. ఓల్డ్ ఓల్డ్ స్టైల్ అండ్ లేటెస్ట్గా కూడా ఇవి ఫ్యాషన్ అయింది కొంచెం. చూస్తున్నా కదా, దిస్ ఈస్ సిటీ సెంటర్ అనమాట. సో వండర్ఫుల్ బిల్డింగ్స్, నైస్ ఆర్కిటెక్చర్. నైస్ అంటే నాకు అంత యూనిక్ ఏం అనిపించలేదు. ఓకే, నార్మల్ ఆర్కిటెక్చర్ పైన నీకు పెంకుటిల్లాగా పెట్టారు. స్పెషల్ నాకు స్వీడన్లో కనిపించింది ఇక్కడ కనిపించింది అంటే స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ చాలా చోట్ల, అన్ని చోట్ల స్ట్రీట్ ఫుడ్ ఉంది. మ్యాక్సిమం ఎటు వెళ్ళినా కానీ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుంది. ఈవెన్ నీకు స్టాక్హోమ్లో కానీ ఒమియోలో కానీ నాకు అది కనిపించలేదు. వియన్నాలో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ సిటీ సెంటర్లో ఉంది కానీ మిగతా ప్లేస్లో లేదు. బట్ ఇక్కడ నీకు ప్రతి చోట నాకు స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుంది. ఇదంతా డౌన్ టౌన్ అనమాట. క్రిస్మస్ ట్రీ, పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు ఇక్కడ. చాలామంది గ్యాదర్ అయ్యారు. మేమైతే షాక్ అయ్యాము, ఇంతమంది ఉన్నారు ఏంటారు బాబు క్రౌడ్ అని. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. సండే ప్లస్ క్రిస్మస్ వీక్, సో అందుకని చాలా క్రౌడ్ అనిపిస్తుంది మాకు. ది ఫేమస్ డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఒక చిన్న కాలువలాగా ఒక చిన్న రివర్ ఉంది. సో ఈ రివర్కి అటువైపు ఇటువైపు సిటీ సెంటర్, ఓల్డ్ సిటీ ఉందన్నమాట. సో ఇదంతా నేను వైడ్ యాంగిల్ కెమెరాతో రికార్డ్ చేశా. సో మీకు అనిపిస్తుంది వ్యూ డిఫరెంట్గా ఉంది కదా పాత వ్యూకి వ్యూకి. సో నేను కూడా నేర్చుకుంటున్నా ఈ కోసం. స్పెషల్ అప్డేట్స్ ఏమున్నాయి మొబైల్ ఫోన్లో అని. సో ఇలాంటి స్టాచ్యూస్ అన్ని చోట్ల నీకు ప్రతి సెంటర్లో కనిపిస్తున్నాయి. యూనిక్. ఇదంతా డ్రాగన్ బ్రిడ్జ్కి సెకండ్ వైపు. చూపిస్తాను ఆగండి, డ్రాగన్స్ వస్తున్నాయి. ఇదిగో. సో కనిపిస్తుందా? మీరైతే చిన్నగా చూడండి. ఇక్కడ చిన్న చిన్న డ్రాగన్స్ ఉన్నాయి. చిన్న చిన్న డ్రాగన్స్ అన్నీ కలిపి ఒక పెద్ద డ్రాగన్ ఈ దాంట్లో. సో ఇది ఎందుకో ఈ డ్రాగన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చైనా లాంగ్వేజ్లో ఉంది. డ్రాగన్ సిటీ అవ్వచ్చు, బట్ డ్రాగన్ కంట్రీ అంటే చైనా కదా, సో చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. అండ్ రివర్ పక్కన ఈ రోడ్లో లైక్ రెండు వైపులా చెట్లు అండ్ మంచి గ్రీనరీగా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి వ్యూ ఉంది. అండ్ పైన చూస్తున్నారు కదా పెంకులు ఉన్నాయి. పెంకు పైన ఉన్న చిన్న చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి. అవి బాగా క్యూట్గా అనిపిస్తున్నాయి. అండ్ రివర్లో బోటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో సిటీ అంతా మీరు ఒకసారి తిరిగి చూడాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చిన్న ట్రైన్ ఒకటి ఉంది. సన్ రైజ్ కూడా మంచిగా ఉంది. అంటే నాకు అంత అనిపించలేదు, చలిగానే ఉంది. సో 2 వేస్లో మీరు సిటీ అంతా రౌండ్ అయ్యొచ్చు. ఒకటేమో ఇట్లా బోట్లో ఈ రివర్లో తిరుక్కుంటూ మొత్తం సిటీ సెంటర్ మొత్తం కూడా రౌండ్ అయ్యొచ్చు. అది కాకుండా చిన్న ట్రైన్ ఒకటి ఉంది. ఆ ట్రైన్ ఎక్కేసి మొత్తం నీకు చూపిస్తున్నాడు. సో ఇట్లా 2 విధాలుగా ఇన్ కేస్ మీరు నడిచి నేను ఈ సిటీ సెంటర్ అంతా చూడలేను అనుకుంటే బోట్లో ట్రావెల్ చేయవచ్చు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుద్ది. లేదంటే రొటీన్ చిన్న ట్రైన్ ఒకటి ఉంది. సో ఆ ట్రైన్లో అయినా ట్రావెల్ చేయండి. మంచిగా అనిపిస్తుంది. నీకు బోట్ రైడ్ బాగుంటుంది అనుకున్నాం. మేమైతే వెళ్ళలేదు బోట్ రైడ్. 10 యూరోస్ ఉంది బోట్ రైడ్ పిల్లలకైతే. పెద్దలకైతే 15 యూరోస్ ఉంది. నాట్ ఎక్స్పెన్సివ్, యూ కెన్ ట్రై. ఈ రివర్ పక్కన అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము అలా తిరుగుతూ. అలా కామన్ కదా, సో మంచి ఆర్కిటెక్చర్ ఉంటుంది, మంచి క్లైమేట్ ఉంది, కోల్డ్ క్లైమేట్. సో అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. వెళ్ళే రోడ్డు కూడా నీకు నార్మల్ మట్టి రోడ్డే ఉంది కానీ కొంచెం కంఫర్టబుల్గా నడవడానికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే నీకు కొంచెం ఇంక నెక్స్ట్ మంత్లో జనవరిలో అయితే స్నో స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటా నాకు ఇక్కడ కూడా. సో పైకి వెళ్ళాం ఆ కొండ మీదకి, క్యాస్టల్. సో ఇది కూడా ఓల్డెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ 1900s కట్టిన క్యాస్టల్ ఇది. సో ఆ సిటీ సెంటర్ నుంచి ఆ క్యాస్టల్కి వచ్చేసాం. క్యాస్టల్లో మీకు
పైనుంచి చూస్తే ఎందుకు వెళ్ళామంటే పైనుంచి చూస్తే మాకు సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. సో మార్నింగ్ మొత్తం సిటీ సెంటర్లో, తర్వాత అక్కడే తిన్నాం, ఆ రివర్ పక్కన అంతా అట్లా టైం స్పెండ్ చేసి ఈవినింగ్కి అరౌండ్ 3కి మేము ఈ కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. చిన్న ట్రెక్కింగ్ ఉంది, స్మాల్ ట్రెక్కింగ్. మట్టి రోడ్డే ఉంది, మధ్యలో వుడెన్ స్టెప్స్ ఇన్స్టాల్ చేశారు. ఎక్కడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా నడిచి ఎక్కలేము అనుకున్న వాళ్ళకి మనకి కార్ కానీ లేదా కార్లో రావచ్చు. ఆ రోడ్ సపరేట్గా ఉంది. అది కాకుండా కేబుల్ వే కూడా ఉంది. కేబుల్ వే నుంచుకొని రావచ్చు, పైకి ఎక్కవచ్చు. చిన్న హిల్, సో ఎక్కేయచ్చు ఈజీగా, ఏం అవసరం లేదు. సో పైనుంచి సిటీ వ్యూ అంతా, సిటీ అంతా కనిపిస్తుంది. యాక్చువల్ చెట్లు ఉన్నాయి, చెట్లు ఉండకపోయి ఉంటే ఇంకా మంచి క్లియర్ వ్యూ ఉండేది. బట్ కొన్ని స్పాట్స్ చూసుకొని చూడండి, చాలా బాగుంది వ్యూ. చెట్లు లేని ప్లేస్కి ఇలా వెళ్ళి చూస్తే వ్యూ సిటీ అంతా కనిపిస్తుంది. సో మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఈ క్యాస్టల్ అంటే జస్ట్ పాత ఫోర్ట్ ఒకటి ఏదో ఉంటుంది, అక్కడ పైకి ఎక్కి చూస్తే అంతా కనిపిస్తుంది అనుకున్నాం. కానీ పైకి ఎక్కిన తర్వాత తెలిసింది ఇదంతా ఒక చిన్న పైన ఇంకొక చిన్న విలేజ్ టైప్ మొత్తం ఉందని. కూర్చోడానికి ఇక్కడ సిట్టింగ్ బాగుంది. ఇక్కడ కూర్చొని మొత్తం కింద సిటీ వ్యూ అంతా చూడవచ్చు. ఇది వన్ సైడ్ క్యాస్టల్కి, దానికి అదర్ సైడ్ ఇది వచ్చేసారా, అనదర్ సైడ్లో అయితే ఒక చిన్న విలేజ్ ఉంది. ఇది సిటీ సెంటర్ కాదు, కింద కాదు, పైనే. సో ఇక్కడ క్రిస్మస్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. క్రిస్మస్ సంబంధించిన లైటింగ్ అంతా ఉంది. ఈ పైన హౌసెస్ ఉన్నాయి, లైటింగ్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. పైనుంచి వస్తే కింద నుంచి చూసినప్పుడు పైన కొండ మీద కోట అంతే ఉందనుకున్నాం. కానీ కోట వెనకాల ఈ ఇంట్రెస్టింగ్ క్రిస్మస్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ఒక క్రిస్మస్ ట్రీ పెట్టి, ఇదిగోండి, ఇది విష్ వెల్. ఇక్కడ అందరూ డబ్బులు వేసారు. ఇదిగో డబ్బులు వేసి కోరుకుంటే మీ కోరిక నెరవేరుద్దంట. సో పైన ఒక చర్చ్ ఉంది, చర్చ్ ఇదిగోండి కొండ మీద. ఇక్కడ పెయింటింగ్స్ బాగున్నాయి పైన. అండ్ నీకు స్టోరీ కూడా చెప్తున్నారు, ఈ హిస్టరీ చెప్తున్నారు ఆ పెయింటింగ్స్ రూపంలో. బట్ మాకైతే ఏం అర్థం లేదు. కానీ చూసారా, పాత జైలు అనమాట ఇది, ప్రిజన్ సెల్. సో జైలు ఏం లేదు, మొత్తం గోడలన్నీ పగిలిపోయినాయి. బట్ ఫైన్. ఇంకా నాకు చీకటి అయ్యే కొంది ఇక్కడ మీకు లైటింగ్ బాగా ఉంది. వ్యూ కూడా, సిటీ వ్యూ కూడా చీకటి అయిన తర్వాత నీకు వ్యూ చాలా చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి, కొండ మీద నుంచి. ఫుల్ అంతా లైటింగ్ చాలా బాగుంది. ఇది కూడా మనం సినిమాలో చూస్తుంటాం, బుల్లెట్లు ఎవరన్నా కాల్చాలంటే. సో ఇదన్నమాట లిబియానా సిటీ గురించి. బ్యాక్ అంతా అయిపోయింది ట్రిప్. జిబ్లియానా ట్రిప్ ఫినిష్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసా. నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఈ పక్కన ఒక కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్స్కి వెళ్తున్నాం. సో ఒక్క ముక్కలో మొత్తం మీకు ఓవరాల్గా చెప్పాలంటే జిబ్లియానా ఓల్డ్ ట్రెడిషనల్ యూరోపియన్ టౌన్ అని చెప్పొచ్చు. పెద్ద సిటీ ఏం కాదు, బట్ చాలా చిన్న టౌన్ అండ్ ట్రెడిషనల్ వేలో ఉంది. ఇంకా అడ్వాన్స్డ్ సిటీ లాగా లేదు, మోడ్రన్ సిటీ లాగా లేదు, ఓల్డ్ స్టైల్ ఆఫ్ సిటీ లాగా ఉందన్నమాట. సో ఎవరైనా ఇట్లా ఓల్డ్ యూరోపియన్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ సిటీ, ఓల్డ్ స్టైల్ ఆఫ్ లైఫ్ కావాలి, అది చూడాలి అనుకుంటే జిబ్లియానా is a good place to visit. Okay, bye, see you tomorrow in caves. చాలా బాగున్నాయి. యూరోప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కేవ్స్ అవి. యూరోప్ కేవ్స్ వీడియోలో చూద్దాం. ఇదంతా స్లోవేనియా కంట్రీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. స్లోవేనియా పార్ట్ 2 tomorrow.